ఓం శ్రీ మాత్రే నమః. గజకేసరి యోగం కారణంగా తులారాశి వారికి మట్టిని పట్టుకున్న బంగారం కాబోతుంది. ఈ విషయంలో జాగ్రత్త. తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. తులారాశిది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులారాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. తులారాశి వారికి గజకేసరి యోగం అనేది ప్రారంభం కాబోతుంది. ఈ గజకేసరి యోగం వల్ల తులారాశి వారు మట్టిని పట్టుకున్న బంగారంగా మారుతుంది. చేసే ప్రతి వ్యాపారం కూడా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. వృత్తి వ్యాపారాలను అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. అలానే తులారాశి వారికి ఈ సమయంలో గజకేసరి యోగ ప్రభావం కారణంగా పేరు ప్రఖ్యాతుల విషయంలో మాత్రం ఎలాంటి లోటు లేకుండా సాగుతారని చెప్పుకోవచ్చు. ఆర్థిక పరంగా కూడా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. రంగాల వారీగా తులారాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థుల్లో ఈ సమయం నుండి కూడా ఆలోచన విధానంలో మార్పు అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. విద్యార్థులు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలివిగా తీసుకుంటూ ముందుకు సాగుతారు. విద్య పరంగా ఎప్పుడూ కూడా చురుగ్గా ఉంటారని చెప్పుకోవచ్చు. విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా సానుకూలంగా ముందుకు సాగుతాయి. విద్య పరంగా తీసుకునేటువంటి నిర్ణయాల విషయంలో కూడా తల్లిదండ్రుల అభిప్రాయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. ఇతర దేశాలకు వెళ్ళడానికి కావలసిన ఆర్థిక సహాయం లభించడం, కావలసిన పత్రాలు కూడా సకాలంలో సమకూరుతాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ తులారాశికి సంబంధించి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపార విషయంలో మాత్రం తులారాశి వారు కొంచెం కఠినంగానే వ్యవహరించుకోవడం మంచిది. వ్యాపార పరంగా కొంతమంది వ్యక్తుల మీద జాలితో కొన్ని విషయాల వారిని ఆర్థిక పరంగా మీరు వదిలేయడం జరుగుతుంది. అయితే వాటన్నిటిని కూడా వారు మర్చిపోయి మీకే నమ్మక ద్రోహం చేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం అస్సలు జాలి చూపించవద్దు. కఠినంగా ఖచ్చితంగా వ్యవహరించుకోవడం మంచిది. ఈ రాశికి సంబంధించిన వారు గత కొంతకాలం నుండి కూడా నూతనంగా వ్యాపారాలు ప్రారంభింప చేయడానికి లేదా పెట్టుబడులు పెట్టడానికి రుణాల కొరకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఏవో ఒక కారణాల వల్ల రుణాలు అనేవి ఆర్థిక సంస్థలు తిరస్కరిస్తూ వస్తున్నాయి. కానీ ఈ సమయంలో చేసేటువంటి రుణ ప్రయత్నాలన్నీ కూడా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. రుణాల విషయంలో ఖచ్చితంగా శుభవార్తలు వింటారని చెప్పుకోవచ్చు. అలానే ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా తీర్చేయడం జరుగుతుంది. తులారాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు అనుకూలంగానే ముందుకు సాగుతాయి. చెరువుల విషయంలో అనుకున్న విధంగా అభివృద్ధి అనేది పొందటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే చెరువులకు సంబంధించి ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి ఏవైతే రుణాలు కానీ ఇతర ఆర్థిక పనులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా శుభవార్తలు వినబోతున్నారు. రైతులకు అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు అందటం వల్ల ఆశించిన విధంగా వ్యవసాయ ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించిన వారు ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది. గజకేసరి యోగ ప్రభావం కారణంగా పేరు ప్రఖ్యాతులకు ఎలాంటి లోటు ఉండదని చెప్పుకోవచ్చు. కళారంగంలో ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవ మర్యాదలు దక్కించుకుంటూ ముందుకు వెళ్తారు. అలానే కళాకారులు ఈ సమయంలో వచ్చిన మొత్తాన్ని కూడా సరైన మార్గాల్లో ఇన్వెస్ట్మెంట్లు అనేవి చేయడం వల్ల భవిష్యత్తులో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్టుదారులకు మాత్రం ఈ మాసం బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. కొన్ని నూతన కాంట్రాక్టులు ఏర్పాటు చేసుకోవడానికి చేసేటువంటి మీటింగ్లు అన్నీ కూడా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు.
ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ పరంగా చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాలు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఉద్యోగ పరంగా ఎవరైతే నూతనంగా ఉద్యోగాల కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి వారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉద్యోగ పరంగా ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఏ ఒక వంకలతో వచ్చిన అవకాశాన్ని కనుక వదులుకున్నట్లయితే ఖచ్చితంగా మీరే ఇబ్బందులు పడవలసి ఉంటుంది. అలానే ఉద్యోగ ప్రదేశంలో గౌరవ మర్యాదల విషయంలో కూడా ఎలాంటి లోటు ఉండదని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించిన ఉద్యోగస్తులు ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో మాత్రం కొంతకాలం ఓపికతో ఎదురు చూడవలసి ఉంటుంది. ఇక తులారాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయాల్లో చిన్న చిన్న మనస్పర్ధలు ఉండే అవకాశం కనిపిస్తుంది. తోబుట్టువుల మధ్య విపరీతమైన వివాదాలకు దారితీసే అవకాశం కూడా ఈ మాసంలో కుటుంబ పరంగా మాత్రం కొంచెం మిశ్రమంగానే ఉందని చెప్పుకోవచ్చు. కుటుంబంలో ప్రతి చిన్నదానికి కూడా మనస్పర్ధలు ఏర్పడడం, కావలసిన వనరులు లేకపోక ఇతరులు ఇబ్బంది పడటం వల్ల మీరు ఎంతో బాధపడడం ఇవన్నీ కూడా మిమ్మల్ని ఎక్కువగా బాధిస్తాయని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి వివాహపరంగా తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. మీరు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకుంటారో అటువంటి వారు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. ఇక ఈ తులారాశికి సంబంధించి రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా ఎవరిని కూడా ఎక్కువగా నమ్మవద్దు. రాజకీయస్తులకు మోసం జరిగే అవకాశం అధికంగా కనిపిస్తుంది. కొంతమంది మీ వ్యక్తిగత సమాచారాన్ని తెలుసుకుని దాన్ని శత్రువులకు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎవరి దగ్గర కూడా వ్యక్తిగత విషయాలు అస్సలు చర్చించవద్దు. ప్రజాసేవలో అధిక సమయాన్ని గడిపినట్లయితే అనుకూలమైన ఫలితాలు పొందుతారు. క్రీడా రంగంలో వ్యవహరించుకునేవారు అత్యున్నతమైన బిరుదులను సంపాదించుకుని ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు. తులారాశి వారికి ఎంతో కాలంగా నూతన గృహాన్ని కొనుగోలు చేయడానికి కానీ నిర్మాణం చేయడానికి కానీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రతిసారి కూడా ఏ ఒక ఆటంకాల కారణంగా ప్రయత్నాలు వాయిదా పడిపోతూనే వస్తున్నాయి. ఈ సమయంలో ఖచ్చితంగా నూతన గృహ విషయంలో మీరు శుభవార్తలు వినబోతున్నారు. నిర్మాణాలకు చేసేటువంటి పనులన్నీ కూడా ముందుకు సాగడంతో పాటుగా కొనుగోలు చేసే పనుల్లో కూడా శుభవార్తలు వింటారని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఈ మాసం బాగానే ఉంటుంది. ఆరోగ్య విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సంతాన ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అలానే ప్రేమ వ్యవహారాల్లో కూడా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. ప్రేమికుల మధ్య ఎంతో కాలంగా సాగుతున్నటువంటి వివాదాలు తొలగిపోతాయి. ప్రేమ వివాహాల కొరకు ఎక్కువగా ప్రయత్నించడం జరుగుతుంది. ఈ రాశికి సంబంధించిన వారు ఈ మాసంలో వీలైనంత వరకు కూడా మౌనంగా ఉండటం మంచిది. కొన్ని సందర్భాల్లో మీరు అవతల వారికి మంచి చేద్దామని వారి వివాదాల్లోకి వెళ్ళినా కూడా మిమ్మల్ని చెడ్డ వ్యక్తులుగా నిలబెట్టడం లేదా తిరగబడి మిమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుంది. కాబట్టి అనవసర విషయాల్లో అస్సలు జోక్యం చేసుకోవద్దు. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.